నమస్తే ట్రేడర్స్. ఈరోజు మనకి ప్రాఫిట్ వచ్చింది. వీడియో అయితే పూర్తిగా చూడండి. డిస్కస్ అయితే చేద్దాం మంచి మంచి థింగ్స్. ఓకే, మార్కెట్ అయితే ఎగ్జాక్ట్గా ప్రీవియస్ డే లో దగ్గరనే ఓపెన్ అయింది. నిన్న ఫాల్ చూసారు కదా, నిన్న మంచి బేరిష్ ట్రెండ్ అవుతుంది. ఈరోజు సేమ్ ఒకవేళ ప్రీవియస్ డే క్లోజింగ్ అండ్ ప్రీవియస్ డే లో కింద ఓపెన్ అయితే మనము బేరిష్ ఎక్స్పెక్ట్ చేసేవాడిని, అంటే ఒక చిన్న రెసిస్టెన్స్ తీసుకొని. బట్ ప్రీవియస్ డే లోపలనే ఓపెన్ అయింది క్యాండిల్, అండ్ ప్రీవియస్ డే హై అండ్ లో మధ్యలోనే ఇప్పుడైతే ట్రేడ్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే మనం వెయిట్ చేద్దాం. ఒక మెయిన్ థింగ్, మనకు ఒక మంచి స్ట్రక్చర్ అయితే కావాలి, దానికోసమే వెయిట్ చేద్దాం. అండ్ మన సెటప్ అనేది మనకి దొరికితేనే ఎంట్రీ అయితే తీద్దాం, లేదంటే లేదు. ఈరోజు ఒకవేళ ట్రేడ్ కాకుండా సరే కానీ ఓన్లీ సెటప్ మీదే ఎంట్రీ అయితే తీస్తా. సెటప్ వస్తే ఎంట్రీ, లేదంటే లేదు. ఓకేనా, ఇలా మైండ్ సెట్ అయితే ఉండాలన్నమాట. అండ్ చూద్దాం, లాస్ వచ్చినా పర్లేదు కానీ మనమైతే ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్ అయితే ఉండాలి. హైలో అయితే మార్క్ చేసుకుంటున్నాం. 5 minutes క్లోజ్ కాలే, కాకపోతే ఎట్లయినా ఫస్ట్ క్యాండిల్ చాలా పెద్దగా ఉంది కాబట్టి ఈ రేంజ్ మధ్యలోనే 5 minutes క్లోజ్ అయితే అవుతుందని నమ్మకంతోనైతే హైలో అయితే మార్క్ చేసుకున్నా. 25,386లో 25,485 హై అనమాట. 5 minutes హై అండ్ లో, బట్ 5 minutes క్లోజ్ కాలే. బట్ ఇదే అయిపోతుంది. 5 minutes హై అండ్ లో అయితే ఇప్పుడు మనం గీసిందే అయిపోతుంది. ఇప్పుడు ప్రీవియస్ డే క్లోజింగ్ని కొంచెం అబ్జర్వ్ చేయండి. అక్కడ ఒక చిన్న పుల్ బ్యాక్ వచ్చింది, కాకపోతే ఎగ్జాక్ట్ ప్రీవియస్ డే క్లోకి టచ్ కాలే, కొంచెం ముందే అక్కడ దగ్గరకు వచ్చే పుల్ బ్యాక్ అయితే అవుతుంది. ఇప్పుడు మనకి ఏ ట్రేడ్ ప్లాన్ చేస్తుంది ఏం లేదు, అసలు సెటప్ లేదు, ఏం లేదు. జస్ట్ మన మైండ్ చెప్తుంది అనమాట. ఎలా అంటే, అరే మార్కెట్ వెళ్తుంది, ట్రేడ్ తీసుకో, పైనకి వెళ్తుంది, క్లోజింగ్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, ఇవంతా చెప్తుంది. బట్ మనం సైలెంట్గా ఉండాలి, మన సెటప్ వచ్చాక వెయిట్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు నా ప్లాన్ ఒకటే, మీ అందరికీ తెలిసిందే. 5 minutes బ్రేక్ అయితే ట్రేడ్ అయితే తీసుకుంటా, లేదంటే క్లోజింగ్ సెటప్ ఇట్లా ఉంది కదా, ఆ క్లోజింగ్ సెటప్ ఇట్లా ఒకవేళ ఫామ్ అయితే ఎంట్రీ అయితే తీసుకుంటా. ఈరోజు ఫిక్స్ అనమాట. అండ్ మెయిన్ థింగ్, స్ట్రక్చర్ ఇట్లా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు వచ్చిన స్ట్రక్చర్, ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ వచ్చింది, సెకండ్ క్యాండిల్ పిన్ బార్ వచ్చింది, అండ్ అక్కడ నుంచి ఫాల్ అయితే అయింది. ఇప్పుడు ట్రేడ్ తీసుకున్నారు అనుకోండి, 5 minutes హై దగ్గర రెసిస్టెన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీకు ఒక జోన్ గీస్తున్నాను చూడండి, ఈ జోన్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంటుంది ఆల్రెడీ. ఇప్పుడు మన ట్రేడ్ తీసుకోవడం చాలా రిస్క్, ఎందుకంటే అక్కడ నుంచి ఫాల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ సేమ్ థింగ్, అక్కడ నుంచి రివర్సల్ అయితే ఇట్లా మనం ట్రేడ్ తీసుకోవడం రిస్క్ మనకు డౌన్ సైడ్, ఎందుకంటే క్లోజింగ్ పైన ఉన్నది కాబట్టి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఒకవేళ స్ట్రక్చర్ చూసుకున్నా కానీ ఫస్ట్ క్యాండిల్ గ్రీన్, సెకండ్ క్యాండిల్ పిన్ బార్, అండ్ ఇది ఒక హయ్యర్ లో లెక్క ఫామ్ అయింది. మనము పుట్ సైడ్ ఎప్పుడు ప్లాన్ చేయాలంటే, మనకి క్లోజింగ్ దగ్గర ఒక చిన్న సపోర్ట్ తీసుకుంది కదా, ఒక రెడ్ క్యాండిల్స్, ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ వచ్చింది, సెకండ్ క్యాండిల్ గ్రీన్ వచ్చింది, కానీ థర్డ్ ఫోర్త్ క్యాండిల్ రెడ్ వచ్చి మళ్ళీ ఫిఫ్త్ క్యాండిల్ నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది, చూసారా. ఇప్పుడు ఈ పుల్ బ్యాక్ బ్రేక్ అయితే మనము పుట్ సైడ్ అయితే ప్లాన్ చేయొచ్చు. అండ్ ఆ ఎల్లో కలర్ లైన్ అయితే నేను పైన పెట్టేస్తున్నా. మీకు పైన అయితే ఒక ట్రేడ్ 5 minutes హై బ్రేక్ అయితే ప్లాన్ చేద్దామని అయితే ఒకటి మార్క్ వేసుకున్నా. అండ్ మనకి 5 minutes హై బ్రేక్ అయితే 55,500 రౌండ్ నెంబర్ ఇట్లా ఉంది. ఓకే, ఇప్పుడైతే క్లోజింగ్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఒక చిన్న పుల్ బ్యాక్ వచ్చింది, అదే బ్రేక్ అయితే మనము డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. డౌన్ సైడ్ ఎందుకు ప్లాన్ చేయొచ్చు అంటే, మనకి
ప్రీవియస్ డే ట్రెండ్ మొత్తం డౌన్ సైడ్ ఉంది అండ్ 2 డే ట్రెండ్ మన సిపిఆర్ చూసుకున్న పైన ఉంది అండ్ 195 క్యాండిల్స్ లెవెల్స్ చూసుకున్న పైన ఉన్నాయి. ఇండికేషన్ ప్రకారం డౌన్ సైడ్, కాకపోతే ఫస్ట్ ఓపెన్ అయిన ప్రైస్ యాక్షన్ ఎలా ఉందంటే అప్ సైడ్ చూపెట్టింది, కానీ ఇప్పుడు కన్ఫర్మేషన్ అయ్యింది ఏంటంటే డౌన్ సైడ్, ఇండికేషన్ డౌన్ సైడ్ అంత కన్ఫర్మ్ అయింది. ఫస్ట్ కొంచెం అప్ సైడ్ చూపెట్టింది, బట్ ఇది ఒక సైడ్ వేస్ మార్కెట్ లెక్క చూపెడుతుంది మనకి. క్లియర్ కట్ డైరెక్షన్ లేదు అప్ సైడా డౌన్ సైడా అని. ఇప్పుడు క్లోజింగ్ బ్రేక్అవుట్ అయింది, కానీ నేను ఎంట్రీ తీసుకోలేదు, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ 3 క్యాండిల్స్ రెడ్ క్యాండిల్స్ వచ్చినాయి అండ్ కొంచెం రిస్కీ. మనం ఇక్కడ చిన్న కన్సాలిడేషన్ కోసం వెయిట్ చేద్దాం. క్లోజింగ్ బ్రేక్అవుట్ అయితే అయింది. ఇది మన జోన్ వచ్చేసి ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతుంది అండ్ ఇక్కడ మనము ఎంట్రీ తీసుకుంటే ప్రీవియస్ డే లో 25,388 అక్కడ వరకే టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ వెయిట్ చేద్దాం. మనకి ఒక చిన్న కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేద్దాం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ క్లోజింగ్ దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఇట్లా ఉంటాయి అన్నమాట. సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైనకి ఇట్లా వెళ్ళే అవకాశాలు ఇట్లా ఉంటాయి. అందుకే క్లోజింగ్ బ్రేక్అవుట్ దగ్గర క్లియర్ కట్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఈ క్యాండిల్ అబ్జర్వ్ చేయండి, 2 క్యాండిల్స్ గ్రీన్ వచ్చాయి. ఇప్పుడు ఈ క్యాండిల్ ప్రీవియస్ డే ఈ మనకి ఈ 2 గ్రీన్ క్యాండిల్స్ని ఈ రెడ్ కలర్ క్యాండిల్ బ్రేక్ చేసింది అనుకోండి, నేనైతే ఎంట్రీ ఇచ్చేస్తాను. ఎందుకంటే మనకి చిన్న కన్సాలిడేషన్ లైక్ పుల్ బ్యాక్ లెక్క వచ్చింది, డిస్కౌంట్లో దొరుకుతుంది అండ్ బ్రేక్అవుట్ ఇట్లా వస్తుంది, కాబట్టి నేనైతే ఎంట్రీ ఇస్తాను. ఓకే, ఆల్మోస్ట్ బ్రేక్ అయింది, ఎంట్రీ అయితే ఇచ్చాను. ఇప్పుడు వెయిట్ చేద్దాం ప్రాఫిట్ ఆర్ టార్గెట్. ఇది పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ ఈరోజు అండ్ నా సెటప్ ఫామ్ అయింది, క్లోజింగ్ సెటప్ అనేది ఫామ్ అయింది. నేను జస్ట్ వెయిట్ చేస్తా నా ఎస్ఎల్ ఆర్ టార్గెట్. ఈరోజు ఒకవేళ ఎస్ఎల్ హిట్ అయినా నాకు నో ఇష్యూ, ఒకటే ట్రేడ్తోనే డే అయితే క్లోజ్ చేస్తా. ప్రాఫిట్ హిట్ అయినా కానీ నో ఇష్యూ, ఏది హిట్ అయినా ఈరోజు నాకైతే మంచి డే. ఎందుకంటే రూల్స్ అనేవి స్ట్రిక్ట్గా ఫాలో అయినా, సెటప్ అనేది ఎగ్జాక్ట్గా ఎగ్జిక్యూట్ చేసిన, కాబట్టి నాకైతే మంచి డే ఈరోజు. ఓకే, 700 గుడ్, 900 గుడ్ కట్ అయితే వేసేస్తున్నాం. ఓకే, కట్ చేసా. 1101 ప్రాఫిట్ అయితే ఈరోజు బుక్ చేసాము. అండ్ నిన్న నేను రెస్ట్ తీసుకున్నా కదా, నా వీడియోస్ నేనే చూసుకొని రివ్యూ చేసుకున్నా, ఎక్కడెక్కడ మిస్టేక్ అయింది ఏంది అదంతా. మీరు ఇట్లా చెప్తున్నా, ఓవర్ ట్రేడింగ్ అయినా ఏదైనా మీరే ఒకసారి రివ్యూ చేసుకోండి. పాస్ట్ ట్రేడ్స్ అన్నీ మీరు జనరల్ చేసుకుంటారా, వీడియో రికార్డ్ చేసుకుంటారా, ఏది చేస్తారో తెలియదు, అని అన్నీ రికార్డ్స్ పెట్టుకోండి అండ్ మీ సెటప్ అక్యూరసీ ఎంత అవన్నీ ఒకసారి చూసుకోండి. ఇది ఫ్రెండ్స్, మనకి లాసెస్ వచ్చినప్పుడు మీరు ఖాళీగా ఫీల్ అయితే ఉండొద్దు. లాసెస్ ఎందుకు వస్తున్నాయో నేర్చుకోవడానికి అయితే ప్రయత్నించండి. లెర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లాసెస్ మనకి చాలా నేర్పిస్తాయి అన్నమాట. లాసెస్ టైంలో టైం వేస్ట్ చేయకండి, లాసెస్ టైంలో నేర్చుకోండి. ఓకే, నిన్న రెస్ట్ తీసుకొని నేనైతే అదే పని చేశాను. ఓకే, థ్యాంక్ యూ. దీంతో ఈరోజు డే అయితే క్లోజ్. బాయ్.